రాష్ట్రంలో రేవంత్ సర్కారు విధ్వంసకాండ కొనసాగుతుంది. హైదరాబాద్ చింతల బస్తీలో రేవంత్ బుల్డోజర్లు చెలరేగిపోయాయి. పేదోడి బతుకు తెరువు మీద ఇనుప పాదం మోపింది ఈ ప్రభుత్వం. రెక్కాడితే గాని డొక్కాడని పేదలను నిమిషంలో రోడ్డు మీదకు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. విధ్వంసమే మా ఎజెండా అంటూ పేదల బతుకులను ఛిద్రం చేస్తోంది రేవంత్ సర్కార్. పేదల ఇండ్లు, చిరు వ్యాపారుల షాపుల మీదకి బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. తాజాగా రేవంత్ పంపిన బుల్డోజర్లు హైదరాబాద్ చింతల్ బస్తీలో విధ్వంసం సృష్టించాయి. క్షణాల్లో పేదల బతుకులను నేలమట్టం చేశాయి. బస్తీలోని పలు దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. వందల మంది పోలీసులను మోహరించి తాత్కాలిక షాపులను నేలమట్టం చేశారు. నా కొడుకు పేపర్ షాపు గుడ్లు పెట్టుకొని అమ్ముతాడు. ఆయనకి 2 పిల్లలు, తల్లిదండ్రి, తమ్ముళ్ళు, అంత చూసేటోడా ఆయన. ఇట్లా వచ్చి ఇంత దూరం ఉన్నది షాపు తీసి గూల కొడితే మేము ఎట్లా బతకాలి చెప్పు? గవర్నమెంట్ డ్యూటీ ఇయ్యరు, ప్రైవేట్లలో ఇయ్యరు, గవర్నమెంట్లు ఇయ్యరు. మంచిగా చదువుకొని ఉన్నాడు, బీకామ్ చేసిండాడు నా కొడుకు. డ్యూటీ లేదు, ఏం లేదు. అది డబ్బా పెట్టుకొని బతుకుతుంటే ఇట్లొచ్చి పలగొడితే ఎట్లా బతకాలి మేము చెప్పు? ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ షాపులను కూల్చివేశారంటూ బాధితులు గోడుగోడున ఏడ్చారు. ఎన్నో ఏళ్లుగా చింతల్ బస్తీలోనే ఉంటున్నామని ఇప్పుడొచ్చి కూల్చేస్తే తామంతా ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో తమకు ఎలాంటి సమస్యలు రాలేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ సమస్యలు మొదలయ్యాయని బాధితులు చెబుతున్నారు. కూరలు అమ్ముకొని బతుకుతుంటాం సార్. మేము కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ బాధ లేకుండే. ఈ దరిద్రంకు తెచ్చుకున్నామా, మరి ఏమిటికి తెచ్చుకున్నామా? ఈ దేశంకి రేవంత్ రెడ్డికి ఇక మా చెప్పుతోని మేమే కొట్టుకున్నట్టు అవుతుంది. ఇక బతుకు తెరువు లేదు మాకు. ఏం చేయాలని ఇంటి ముంగట పోయి పడతాం. అని రేవంత్ రెడ్డి ఇల్లు ఆడున్నదో మాకు తెలుసుకుని పోయి ఆయన ఇంటి ముంగట పోయి మందులు తాగి పంటాం. ఇంకేం లేదు ఇక మా బతుకులు. 30 ఏళ్లుగా చింతల్ బస్తీలోనే చిరు వ్యాపారం చేసుకుంటున్నామని పలువురు బాధితులు చెబుతున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణీయంగా కూల్చివేతలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్న జీవనాధారాన్ని కూడా రేవంత్ సర్కారు కూల్చేసిందంటూ ఓ బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తన భర్తకు ఏదైనా జరిగితే దానికి రేవంతే బాధ్యుడని ఆ మహిళ హెచ్చరించింది. మాకు పిల్లలు ఉన్నారు. బిఫోర్ 2 days ఈవెన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అందరికి ఇది మీటింగ్ తోటే పక్కా జరిగింది. వితౌట్ ప్లాన్ తోటి ఇది కాలేదు. జీవో పాస్ అయ్యింది. పాస్ అయిన తర్వాత అందరికి ఇక్కడ ఇష్యూ చేయాలి. పేపర్లు చదువుకోలేదా? గాడిదలు కాస్తున్నారా? సెక్రటరీ కూర్చొని ఏం చేశారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఇవాళ వచ్చి తీపిచ్చిరు. మరి మేము ఏం కావాలంట? ఈయనే చచ్చిపోతాం, నేను నా పిల్లలు ఈయనే చచ్చిపోతాం మేము. మాకు ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ తీసిరు. ఎట్లా తీసిరు మమ్మల్ని? ఎట్లా తీసిరు? ఎట్లా బతకాలి మేము? మొత్తం గొల్ల కొట్టేసిరు. ఇప్పుడు ఒక్కొక్క రూపాయి ఏడికే తీసుకొచ్చుకోవాలి. అడుకొచ్చుకోవాలా సార్? చేయండి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు పైసలు? రూపాయికి రాత్రాన్ని ఇద్దరు కాసుకొని సంపాదించుకుంటాం ఇక్కడ కూర్చొని మేము. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తీస్తారు మాకు? ఏసీపీ వచ్చిండు, డీసీపీ వచ్చిండు, 2 నెలల నుంచి తిరుగుతున్నారు. తిరిగినప్పుడు ఇవ్వాలి కదా మాకు లెటర్లు. ఇక రేవంత్ సర్కారు తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరగబడుతున్నారు. కూల్చివేతలే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుపడుతూ కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో కూల్చివేతలు ఎలా చేపడతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. షాదాన్ కాలేజీ ఎదురుగా జరుగుతున్న కూల్చివేతలను దానం అడ్డుకున్నారు. ఇదెక్కడి దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని హెచ్చరించారు. లేకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. ఎంబడి రాండి. పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అది తిరగొట్టాడు ముందు. నేను చేస్తాను, అది చేసినాక చేస్తాను. మీరు ఆపండి. మీరు ఇది ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ షూట్ చేసేది. మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు. మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటే 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి మీరు. ఇక కూల్చివేతలపై జీహెచ్ఎంసీ అధికారులను వివరణ అడిగితే సరైన సమాధానం లేదు. మాకేమీ తెలియదంటున్నారు అధికారులు. సర్కారు ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణ పనుల కోసం షాపులను తొలగించామని చెబుతున్నారు. కారణాలేవైనా అన్యాయంగా మునిగిపోయింది మాత్రం పేదవాళ్లు.
ఉన్న బతుకు తెరువును కూడా తొలగించి చిరు వ్యాపారులను రోడ్డుకీడ్చింది ఈ ప్రభుత్వం.